ప్రైజ్ గాడ్. ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 29వ రోజు ఉపవాస ప్రార్థన 61వ కూడికలోనికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే నడిపించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అదే సమయంలో జూలై మాసమంతా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ఈ ఆగస్టు 1వ తారీఖులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి హల్లెలూయా 31వ తారీఖు వరకు కూడా దేవుని కృప, దేవుని దయ మీ అందరి ఎడల ఉండాలని చెప్పి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగనే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అంటున్నాడు. అంటే ఇది భక్తుడైనటువంటి యోహాను చేత రచించబడినటువంటి ఈ పత్రిక. అంటే యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి వ్యక్తియే యోహాను. ఈయన యేసుప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను. ఈయన పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను. ఈయన యేసుప్రభుకి ప్రియుడైనటువంటి వాడుగా ఉన్నటువంటి యోహాను అనేటువంటి భక్తుడు అని చెప్పి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నది. మరి యోహాను 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త, రెండవది మొదటి యోహాను పత్రిక, అలాగనే 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అలాగనే ప్రకటన గ్రంథము. ఈ 5 పుస్తకాలను యోహాను చేత రచించబడినటువంటి మాటలు. ఈ 5 పుస్తకాల్లో ప్రకటన గ్రంథము దేవుడు పద్మాసు దీపంలో యోహానికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత ద్వారా రచించబడినటువంటి గ్రంథమే ఏదంటే ప్రకటన గ్రంథం. 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదివితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సమయము ఏమైనదంట, సమీపించినది గనుక అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చదివితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇందులోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు అంటున్నాడు. అంటే సమయము సమీపించినది. అంటే సమయము సమీపించినది అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి శిలువ మరణం పొంది పునరుత్థానుడే తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆదిమ సంఘం ఏం చేయబడిందంటే ఏర్పాటు చేయబడింది. ఆదిమ సంఘం ఏర్పాటు చేయబడి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పి యేసుప్రభు చెప్పి నేటికి 2024 సంవత్సరాలు అవుతుంది. మరి 2024 సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును. ప్రభు రాకడేమైందంట, సమీపించినదంట. ప్రభు ఏం చేయబోతున్నాడంట, త్వరగా రాబోతున్నాడంట. కాబట్టి త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఈ ప్రవచన వాక్యములను చదువువాడును అంటున్నాడు. ఒకరోజు సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు తన యొక్క ఆయన వాడినటువంటి బైబుల్ మనం చూస్తే అది అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రదర్శనశాలలో ఏం చేశారంటే ఒక మ్యూజియంలో పెట్టారంట. ఒకరోజు ఒక భక్తుడు ఆ మ్యూజియంలో ఉన్నటువంటి అన్నిటినీ చూడటానికి వెళితే ఒక పెద్ద బైబుల్ ఆయన కంటపడిందంట. ఆ పెద్ద బైబుల్ తన కంటపడితే ఏంటి ఈ బైబుల్ అని చెప్పి తీసి ఆ భక్తుడు చూస్తున్నాడంట. చూస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క బైబుల్ నిండా మరి రెడ్ పెన్నుతోటి, బ్లూ పెన్నుతోటి, గ్రీన్ పెన్నుతోటి ఇంకుతోటి గీతలు గీసున్నాయి. ఆ పేజీ చివర ఏమని రాయబడిందంటే ఎస్లాడ్ అని రాయబడి ఉందంట. అయితే ప్రతి పేజీ తీసి చూశాడంట. ప్రతి పేజీ చివర ఎస్లాడ్ అని రాయబడిందంట.
ఏంటి ప్రతి పేజీ చివర ఎస్ లార్డ్ అని రాయబడి ఉందని చెప్పి అక్కడ ఒక వాలంటీర్ ఉంటే, అక్కడ నియమింపబడినటువంటి ఒక వాలంటీర్ ఉంటే ఆయన పిలిచి, అయ్యా ఈ బైబిల్ నేను చూస్తే దీని నిండా గీతలు గీస్తున్నాయి, రెడ్ పెన్నుతో, బ్లూ పెన్నుతో, గ్రీన్ పెన్నుతో గీతలు గీస్తున్నాయి అయ్యా, పేజీ చివర ఎస్ లార్డ్ అని ఉంది ఏంటయ్యా అని చెప్పి ఆ భక్తుడు ఆ యొక్క వాలంటీర్ని అడిగాడంట. అడిగితే, అయ్యా ఇది భక్తుడైనటువంటి సిటీ స్టడ్ గారి యొక్క బైబిల్ అండి. మరి ఈ బైబిల్లో మరి ఎస్ లార్డ్ అని ఎందుకు రాయబడి ఉన్నది అంటే, ఆయన ప్రతి పేజీని చదవటం మాత్రమే కాకుండా దానిలో ఉన్నటువంటి వాక్యాలను వినటం మాత్రమే కాకుండా దానిని గైకొన్నాడు. కాబట్టే ప్రభువా, మీరు నాకు ఇవ్వబడినటువంటి ఈ 66 పుస్తకాల్లో ప్రతి పేజీలో మీరు చెప్తున్న ప్రతి మాట నేను చదివానయ్యా, విన్నానయ్యా, అలాగని గైకొన్నానయ్యా అని చెప్పి చివరిలో నేను ఈ పేజీని మొత్తం నువ్వు చెప్పిన మాటను నెరవేర్చానయ్యా అని చెప్పి ఎస్ లార్డ్ అని ఏం చేశాడంట, కింద రాశాడంట. అంటే ప్రతి పేజీలో, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో ఎస్ లార్డ్ అని చెప్పి ఏం చేశాడంట, రాసున్నటువంటి తర్వాత అది మాత్రమే కాదండి, ఒకరోజు ఆయన అనుభవాన్ని మీతో చెప్తానని చెప్పి ఆ వాలంటీరు ఈ భక్తుడితో చెప్పాడంట. ఏంటయ్యా అనుభవము అంటే, ఈయన బైబిల్ ఇంతగా చదివినప్పటికీ ఒకరోజు చీకట్లో కూర్చొని దీపం వెలిగించి బైబిల్ తెరచి ప్రతి వాక్యమును తన తోటి స్నేహితులందరూ పడుకున్న తర్వాత ప్రతి వాక్యమును తీసి చదువుతున్నటువంటి సమయంలో ఎవరికో అలికిడి కలిగి మెలకు వచ్చి చూస్తే దీపం వెలిగించి ఉంది అని చూస్తున్నప్పుడు సిటీ స్టడ్ తన బైబిల్ తీసి ఏం చేస్తాడంటే తెరిచి చదువుతున్నాడంట. అప్పుడు తన స్నేహితుడు సిటీ స్టడ్తో ఏమన్నాడంటే, అయ్యా స్టడ్, నువ్వు అన్నీ ఎస్ లార్డ్ అని రాసావు కదా, ఇంకా అన్నీ చదివిన తర్వాత ఇంకా చదవటానికి బైబిల్లో, ఇంకా వినటానికి బైబిల్లో, ఇంకా నెరవేర్చటానికి ఏముందయ్యా అని చెప్పి ఆ స్టడ్ గారిని తన స్నేహితుడు అడిగితే ఆయన అన్నాడంట, హల్లెలూయా, ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి, ఇంకా ఏమైనా నేను చదవంది, ఒకవేళ నేను వినంది, ఇంకా నేను ఏదైనా దేవుడు చెప్పింది చేయనిది నేను ఇంకా ఏదైనా ఉందేమో అని చెప్పి నేను దానిని చూస్తున్నాను అని చెప్పి అన్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఈ ఉదయకాల సమయంలో. అటువంటి సాక్ష్యం మీరు కూడా ఏం చేయాలంటే కలిగి ఉండాలా. 1 కీర్తన గ్రంథం 2వ వాక్యం అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని గైకొనువాడు ధన్యుడు, ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అంటున్నాడు. మరి ప్రభువు సమయము సమీపించినది అని యోహాను రాస్తున్నాడు. మరి ప్రభు రాకడ ఆసన్నమైంది కాబట్టి ఆయన వాక్యమును రోజు మీరేం చేయండి చదవండి, ఆయన వాక్యమును రోజు చదవండి. దైవజనుడు చెప్తున్న ప్రతి ఒక్క మాటను మీరు చెవి పెట్టి ఆలకించి వినండి. విన్నటువంటి దానిని, మీరు చదివినటువంటి దానిని మీ జీవితంలో దానిని గైకొనటానికి ఏం చేయండి ప్రయత్నం చేయండి. మీరు ధన్యులుగా ఏం చేయబడతారంటే మార్చబడతారు. ఎందుకంటే క్రైస్తవ జీవితం ధన్యకరమైనటువంటి జీవితం. హల్లెలూయా. విశ్వాస జీవితం క్షేమకరమైనటువంటి జీవితం అని మీరు గ్రహించి చదవండి, వినండి, గైకోనండి, ధన్యులుగా జీవించండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.